ఎస్ గౌరీ సతీష్ గారు కాలయాపన చేస్తున్నారు విచారణ పేరిట. ఎన్నిసార్లు సిట్ ఎంక్వైరీకి పిలుస్తారు హరీష్ రావును? ఇది ఇంకొక 3 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగుతుంది తప్ప వేటిపైన చర్యలు అనేవి తీసుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అనంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మధ్య కొన్ని చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రహస్య ఒప్పందాలు ఉన్నాయి. వాటాల విషయంలో కేవలం మంత్రులకు, ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల మధ్య కాదు వాటాల పంచాయతీ, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పెద్దల మధ్య కూడా ఈ వాటాల పంచాయతీ కొనసాగుతోంది. అందుకోసమనే విచారణ పేరిట కాలయాపన చేస్తూ ఈ కేసును నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మీరు మ్యూట్ లో ఉన్నారండి. Yeah, madam. Good evening. Yeah. Are you able to hear? Yeah. You're audible. Yeah. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆచార్య గారికి, బీఆర్ఎస్ నాయకులు వారికి, అదే రకంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరు కూడా సాయంకాల నమస్కారం తెలియజేస్తూ, ఎవరితోని కుమ్మక్కై 10 సంవత్సరాలు గడిచిందో యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమైన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల విషయంలో కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, సభ్య సమాజం కానీ మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఏ సందర్భంలో హరీష్ రావు గారి పేరు ప్రస్తావనకు వచ్చిందో మనం అందరం కూడా వాస్తవాన్ని చర్చించే ప్రయత్నం చేద్దామనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. అంతే తప్పితే గతంలో మనందరూ కూడా బాగా తెలుసు, టెలిగ్రాఫ్ అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందో మరి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమానికి వచ్చినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ తర్వాత బీఆర్ఎస్ గా పరిణతి చెందినటువంటి సందర్భాన్ని కానీ ఏ విధంగా పొగిడారో కూడా మనం గుర్తు చేసుకోవాలి. కానీ గౌరవ హరీష్ రావు గారు అధికారుల పట్ల కానీ లేకపోతే మిగతా సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ మాట్లాడినటువంటి తీరు చూస్తే ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందో దానికి ఒక సిట్ వేసి ఖచ్చితంగా ఈ సమాజంలో హైకోర్టు జడ్జిలను కానీ ఉన్నతాధికారులను కానీ ఒక అన్యూన్యంగా ఉంటే ఈ హిందూ సాంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి భార్య భర్తల మధ్య కానీ ఎలాంటి మాటలు వినడం జరిగిందో అనేది స్వయంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీగా అయినటువంటి కవిత గారు చెప్పినటువంటి మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఈ సమాజంలో వ్యక్తి స్వాతంత్రం, స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఘనత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. మరి ఇప్పుడు ఏదైతే సిట్ ద్వారా గౌరవ ఒక ఛానల్ అధినేత అయినటువంటి పెద్దలు వారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే చేసి ఈ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఓటుకుపోతుందని చెప్పి చర్చించినటువంటి దాని మీద వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా గౌరవ హరీష్ రావు గారు వారు ఏదైతే మనం వార్తాపత్రికలు చూసామో అది ఊహాజనితం మాత్రమే. దాని ఆధారంగానే వారి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పి వారు ఇచ్చే స్టేట్మెంట్ తర్వాత సిట్ అధికారులు వారు పిలిచి ఏం జరిగిందో విషయం కనుక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం. మరి దాంతో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే రెడ్ కార్నర్ ద్వారా గౌరవ ఇంటెలిజెన్స్ ఐఏజీ అయినటువంటి ప్రభాకర్ రావు గారిని తెలంగాణ రాష్ట్రానికి రప్పించడానికి ఎంత కాలయాపన జరిగిందో భారతీయ జనతా పార్టీ గౌరవ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి పోర్ట్ఫోలియో అయినటువంటి హోం శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా బండి సంజయ్ గారు, మరి వారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి గతంలో వారు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టారు. మరి అలాంటిది రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ప్రభాకర్ రావు గారు రప్పించడానికి ఎన్ని రోజులు పట్టిందో మనం చూసాం కదా మేడం. సో వచ్చారు కదా, ఫైనల్ గా ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ జరిగింది, దాని ఫలితం ఏంటి? ఏదైనా ఒక కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు ఇది అని చెప్తూ ఉన్నారు. అండ్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా కేసును కొట్టివేయలేదు. విచారణ అవసరం అనుకుంటే మళ్ళీ ప్రభాకర్ రావు గారిని పిలుచుకోండి, పిలిచి విచారించండి అని చెప్పినటువంటి దాఖలాలు. అది సభ్య సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మాట్లాడితే సమంజసం కాదు. గౌరవ ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించినటువంటి ప్రస్తావన ఏంటి? మీకు ఈ కేసును ఛేదించడానికి ఎవరెవరి సహకారం కావాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, త్వరితగతిన కంప్లీట్ చేయండి, అవసరం అనుకుంటే ప్రభాకర్ రావు గారిని మళ్ళీ పిలవండి, కానీ
బెయిల్ రద్దు చేయడానికి సాధ్యం కాదు అనే మాట ప్రస్తావించింది అనేది వాస్తవం అనేది మనందరూ కూడా బాగా తెలుసు. సో నిన్న ఎప్పుడైతే ఈ బొగ్గు కుంభకోణం గురించి రేవంత్ రెడ్డి బావుమరిది విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఏ సైట్ విజిట్ సర్టిఫికేట్ విషయంలో కుంభకోణం జరిగిందని చెప్పారో, ఆ వెంటనే సాయంత్రానికి నోటీసులు అందాయి అని అంటే దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? పైగా టైం ఇవ్వకుండా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఇచ్చేసి రేపు మార్నింగ్ 11 కల్లా మీరు సిట్ ముందు విచారణకు హాజరవ్వాలి అని చెప్పడం వెనక మతలబ్ ఏంటి? అంటే గౌరవ దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం మనం ఇందాక నేను ప్రస్తావించినట్టుగా త్వరితగతిన కంప్లైంట్ చేయండి. వీలైనంత మేరకు ఎవరినైతే మీరు విచారించదలుచుకుంటారో వారందరిని కూడా పిలవడానికి ఉన్నత న్యాయస్థానం అంగీకరిస్తుంది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సాధ్యం కాదు అని చెప్పినటువంటి మాట. దాంతో పాటు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే బొగ్గు గనుల టెండర్ విషయంలో ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో, ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సంబంధిత శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ త్వరితగతిన స్పందించి ఆ టెండర్ రద్దు చేసి మేము నీతిగా నిజాయితీగా టెండర్ ప్రక్రియ కొనసాగించడానికి వాటిని రద్దు చేయడం కూడా జరిగింది. దానికి సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి మీకు దమ్ముంటే అని సవాల్ చేస్తున్నారు హరీష్ రావు. మీరు దీనికి సిద్ధమా? మేడం శ్రీదేవి మేడం గారు, దమ్ముంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ చర్చించాలో, ఎక్కడికి వచ్చి చర్చించాలో అది చర్చించకుండా నీటి బుడగల్ లాంటి మాటలు, ఫేలాపన్ లాంటి మాటలు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే నీటి విషయం కానీ, ఎక్కడైతే చర్చ జరగాలో, ఎక్కడైతే ప్రజాస్వామ్యబద్ధంగా దేవాలయాలుగా భావించే అసెంబ్లీలో వారు పెద్దలు, గౌరవనీయులు, పూజలు, అనుభవజ్ఞులు రారు. అయినా మేము ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం, సంపద పెంచాలి, సంపద సృష్టించాలి, సభల్లో చర్చించాలి అని అంటే మీరు ప్రతిపక్షానికి టైం ఇవ్వాలి. వాళ్ళ మైకులు కట్ చేస్తున్నారు కదా, అందుకోసమే కదా వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయింది. వాస్తవాన్ని గ్రహించాలా మనం అందరం కూడా. ఎక్కడైతే చర్చ పెట్టాలి, చర్చకు రావాలి అని చెప్పి సవాల్ వేసినటువంటి పెద్దలు ఎవరో మనందరికి కూడా బాగా తెలుసు. మైక్ కట్ చేయడం అంటే మనం వాస్తవాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం గతంలో కనీసం గొంతెత్తకుండా చేసినటువంటి ఘనత ఎవరిదో కూడా ఈ సమాజానికి తెలుసు కదా. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఒక్కసారి మనం ఆలోచన తీసుకోవాలి కదా. ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు వారికి ఇండివిజువల్ గా ఒకరొక్కరికి గంటల తరబడి సమయం ఇచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారు, అంటే వారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజాసమేతంగానే ఉద్దేశంతో కదా వారికి అవకాశం వచ్చింది. వీరు కూడా నీటి విషయంలో కానీ, ఏదైతే మిగతా విషయాల్లో కానీ ఎక్కడైతే చర్చించాలో ప్రజాస్వామ్యయుతంగా అక్కడ చర్చించకుండా బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా ఏదైతే బొగ్గు గనుల టెండర్ విషయంలో కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు పసలేని ఆరోపణలు మేమేం చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా అది శాస్త్రీయంగా దాంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గా జరగాలని ఉద్దేశంతో. అంటే నిన్న ఈ బొగ్గు కుంభకోణం గురించి హరీష్ రావు మాట్లాడడము, ఆ సాయంత్రానికే నోటీసులు ఇవ్వడం అనేది అది యాదృచ్ఛికంగా జరిగిందా? ఒక ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో ఈ బొగ్గు కుంభకోణం గురించి, అలాగే మంత్రుల వాటాల పంచాయతీ గురించి ప్రజలందరికీ అర్థమైపోయింది, అందరికీ వాస్తవాలు తెలిసిపోయాయి. సో ఆ దృష్టిని మరల్చడం కోసము డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు సిట్ విచారణకు పిలిచారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు వాటాల పంచాయతీ ఎవరి మధ్యలో వచ్చిందో, ఎవరి కుటుంబ పెద్ద సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఒక ఫోర్త్ పిల్లర్ గా ఉన్నటువంటి పెద్దలు ఏం మాట్లాడుతారో మనందరికి కూడా బాగా తెలుసు. ఎవరిని పర్సనల్ క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఇది అవాస్తవం. దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు అవాస్తవం, కానీ మేము మాట్లాడుతున్నటువంటి మాటలే నిజం అని అంటే సభ్య సమాజం ఆలోచన చేస్తారు కదా. మరి ఒక వ్యవస్థ నడుపుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళని కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు 2 పర్యాలు ఆ విధంగానే ప్రతిపక్ష పార్టీలను విమర్శించాయా? నోటికి ఏది వస్తే అది. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే వారి అహంకారం ఏ విధంగా అనిపిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా మీడియా సాక్షిగా. అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు గౌరవించకపోవడం కానీ, అధికారులు అనేవారు ఏ ప్రభుత్వం వచ్చినా దాని వ్యవస్థ ప్రకారము ప్రొసీజర్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది. ప్రొసీజర్ లో భాగంగానే వారు నోటీసు చేసి వారి సిట్కు ఇన్వైట్ చేయడం తప్పితే అది ఎక్కడ కూడా వాంటెల్లి చేసినటువంటి విషయం కాదు అనేది. మీరు ఇంకా 1,00,000 కేసులు పెట్టుకోండి, మేము ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాము, ధర్మం మా పక్కనే ఉంది, మేము న్యాయస్థానాన్ని గౌరవిస్తాము, ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాం విచారణకు. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు, ఇలాంటి లొట్టపీస్ కేసులు ఇంకెన్నైనా పెట్టుకోండి అని చెప్తున్నారు.
సరే అది లొటపీస్ కేసా లేకపోతే టాటా సభలకు భయపడరా అనేది సమయం నిర్ణయిస్తుంది కదా. టాటా సభలకు భయపడకపోయినా కానీ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు భయపడాలి కదా. మరి తెలంగాణ ప్రజలు కదా ఆలోచించవలసింది. ఆ రకంగా ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తా ఉన్నారో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారు ప్రత్యక్షంగా చూసాం. దాంతో పాటు వాళ్ళ మీరు మాత్రం ఏం చేయరు. సంగారెడ్డి కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూసాం. దాంతో పాటు ఇటీవల జరిగిన కాదు, ప్రజలు చేయాలని ఎదురు చూస్తున్నారు కానీ మీరు ప్రభుత్వ పరంగా ఏమైనా చేస్తామో నిర్దిష్టంగా అని చెప్తారా సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసాం మిత్రమా? అది కదా రైట్ ప్రజాస్వామ్యంలో గౌరవం రైట్ గౌరీ సతీష్ గారు రైట్ అది గౌరవించకుండా yes వాసుదేవరెడ్డి గారు అంటే Yes. సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఇప్పుడే మనతో డిబేట్